దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి ఒక లేఖనాన్ని చదువుకుందాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన యొక్క అత్యున్నతమైన ప్రేమను బట్టి ఈ ఉదయకాల ఆరాధనలో ఈ రీతిగా మీ మధ్యలో నిలబడేటువంటి కృపను దేవుడు నాకు ఇచ్చాడు. వాస్తవంగా గత ఆదివారమే మీ ముందు నేను ఉండాలని ఆశపడ్డాను, కానీ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని మరి ఆలోచన తలంపును బట్టి నేను గత వారం ఈ మధ్యలో లేను. మన జీవితంలో ఏది జరిగినా దేవుని చిత్తమే. మరి నిజంగా నేను వాస్తవంగా మరలా రేపు హాస్పిటల్కి వెళ్ళాలి టెస్ట్ చేయించుకోవడానికి. రేపు అయిన తర్వాత నెక్స్ట్ వీక్లో చెప్దాంలే సాక్ష్యం అనుకున్నా, కానీ ఈరోజు నేను సాక్ష్యం చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇలా జరిగిందనే సంగతి అందరికీ తెలియదు. కొద్దిమంది సేవకులు వాళ్ళ సంఘాలకు మాత్రమే తెలుసు. నేను ఈరోజు కనుక ఒకవేళ సాక్ష్యం చెప్పలేదనుకోండి, ఆ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, బ్రదర్కి ఇలా స్టంట్ పడిందని. కాకపోతే పాజిటివ్ కన్నా వ్యతిరేకంగా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈరోజు అపవాది దాడి అంతా మన మీదే. రీసెంట్గా కూడా ఒక వీడియో చూస్తే మార్క్ పాస్టర్ గారికి హార్ట్ ఆపరేషన్ అయింది అని చెప్పి నెగిటివ్గా ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ టార్గెట్లో ఉన్నది మనమే. సో అందువల్ల నేను ఎందుకంటే ఈ రోజున ఓపెన్గా జరిగిన విషయం చాలామంది సేవకులు కూడా తెలియదు, కాబట్టి ఏంటన్నది నేను ఈరోజే ఇంకా డాక్టర్తో రేపు కలిసిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అన్నది మాట్లాడడానికి చెప్దాం అనుకున్నా, కానీ ఈరోజు మరి చెప్పక తప్పటం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిజంగా దేవుడు మా గృహంలో జరిగే ప్రతి కార్యాన్ని ముందుగానే తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క హార్ట్ ప్రాబ్లం గురించి దేవుడు సంవత్సరం క్రితమే తెలియజేశాడు. మీలో చాలామందికి జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను. నేను నైట్ ఇంచుమించు పడుకున్నప్పుడు తెల్లవారుజామున కల వచ్చింది. సంఘంలో నేను ఆ విషయం పంచుకున్నాను, నా కొరకు ప్రార్థించమని చెప్పాను. ఒక పొద ఉంది, పొదలో నుండి ఒక ఉడత లాంటిది, అది ఉడతో తొండో ఏదో నాకు తెలియదు, కానీ అటువంటిది ఎగిరి నా మీదకు దూకి నా మీద పడింది. పడిన చేతి మీద, అడం చేతి మీద, ఈ వేలు మీద పడి ఏళ్ళలోని దూరిపోయింది లోపలికి. దూరిపోయిన వెంటనే ఎవరు అంటున్నారు, నీకు హార్ట్ అటాక్ వస్తుంది అని. వెంటనే మెలకు వచ్చింది, లేచాను. నిజంగా అప్పటికి నా గుండె బరువుగా ఉంది.
తెల్లవారుజాము లేచాను, ప్రార్థన చేసుకొని మళ్ళా పడుకున్నా. ఆ రోజు చెప్పలా, రెండో రోజు మూడో రోజు కలయి కదా, నేను పెద్దగా పట్టించుకోవాలి. తర్వాత జ్ఞాపకం వచ్చినప్పుడు సిస్టర్కి చెప్పా, ఇలాగ వచ్చింది. ప్రవక్త యొక్క జీవితంలో కూడా ఒక ఉడత ఆయన నోట్లోకి దూరింది ఆయన యొక్క దర్శనంలో. తర్వాత భయంకరమైనటువంటి కడుపు నొప్పితో ఆయన బాధపడ్డాడు. చివరికి ఆ యొక్క మరలా ఉడత ఆయన మీదకి దూకబోయి అది తప్పి కింద పడి చచ్చిపోయింది. వెంటనే ఆయన దాని యొక్క పాదములతో దాన్ని తొక్కేశాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ శత్రువు చనిపోయాడని. హల్లెలూయా. నాకు ఆ కార్యం జ్ఞాపకానికి వచ్చింది. సో ఎవరితోనే చెప్పామనుకోండి, ప్రవక్తతో పోల్చుకుంటున్నాడా అనుకుంటారు. హల్లెలూయా. ప్రవక్తతో పోల్చుకుంటున్నాడా అని కాదు, నాకు జరిగిన సంభవం అలా ఉంది, నాకు వచ్చిన కళ అలా ఉంది. అప్పటి నుంచే నాకు అప్పుడప్పుడు గుండె పట్టేసినట్టుగా పెయిన్ వస్తూ ఉంటుంది. నేనేమనుకున్నా అంటే దాని గురించి అంతగా ఇక పట్టించుకోలేదు, కానీ సమయానికి భోజనం చేయం, అలాగే నిద్ర సరిగ్గా ఉండదు నైటు. దానివల్ల గ్యాస్ ప్రాబ్లం ఏమో అనుకోవటం, పెయిన్ రాగానే ఆ గ్యాస్ ట్యాబ్లెట్ ఏదో ఒకటి వేసుకోవటం, అలా పడుకోవటం, కాసేపటికి తగ్గిపోవటం అలా జరుగుతుండేది. తర్వాత మరలా నేను ఇదే ఆగస్టు నెలలో, మొన్న గత సంవత్సరం ఆగస్టు 18, 19 తారీఖులో నేను గత సంవత్సరం ఢిల్లీలో ఉన్నప్పుడు ఇదే విషయాన్ని అక్కడే నేను మార్క్ గారికి, ఆశీష్ గారికి కూడా, బ్రదర్ ఇలా వచ్చింది, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పడం కూడా జరిగింది. సో అప్పటి నుంచి నాకు ఫ్రీక్వెంట్ కాదు, కానీ ఎప్పుడన్నా ఒకసారి అలా ఇబ్బంది కలుగుతూ ఉండేది. సంవత్సరం అవుతుంది సరిగ్గా ఇంచుమించుగా ఇది జరిగి నాకు ఈ కళ వచ్చి, అంటే దేవుడు దాన్ని చూపించాడని ఇప్పుడు నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మీకు తెలుసు, 2 months బ్యాక్ సిస్టర్కి, హనీకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా, దానికి ముందు కూడా నాకు ఒక కళ వచ్చింది. నేను జాయ్ ఒక దగ్గర ఉన్నాం, సిస్టర్ హనీ అక్కడ లేరు. ఏదో ఒక సునామీ లాగా, ఉప్పెనలాగా సముద్రం ఎగిరి ముందుకు రావటం, అక్కడ మేము ఉండటం, అది మా దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం. ఆ పరిస్థితిలో వెంటనే నిజాయితీ అన్న మమ్మీను హనీ ఎక్కడున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారని నేను వారితో మాట్లాడటం కళ. అదైన 1-2 నెలలకి సరిగ్గా మేమిద్దరు ఇంట్లో ఉన్నాం, వాళ్ళిద్దరు బండి మీద నుండి పడ్డారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. హల్లెలూయా. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చెయ్యడు. హల్లెలూయా. ఒక శోధన రాబోతున్నా, ఒక శ్రమ రాబోతున్నా దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. దాన్ని గ్రహించగలిగేటువంటి స్థితికి మనం రావాలి. హల్లెలూయా. మొదటి రాకడలో కూడా ప్రభువు ఆ యొక్క గెత్సెమనే వనములో ఆయన శిష్యులతో అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు చెప్పాడు అది? కొద్ది నిమిషాల్లో, కొద్ది గడియల్లో శోధన రాబోతుంది. ఆయన ముందుగానే చెప్పాడు, కానీ ఆ సమయం వారు గ్రహించలేకపోయారు. ప్రభు వచ్చేటప్పటికి నిద్రపోతున్నప్పుడు ఒక్క గడి అయినా మీరు
మేల్కొని ఉండాలంటే ప్రభు ఇప్పుడు ఉంటాం నాయనంటే మీరు ఇప్పుడు ప్రార్థనలో ఉండాలి సమయం, ఇప్పుడు ఇది వచ్చేసింది నాకు అడిగా. దేవుడు ఏ రీతిగా అపోస్తులతో మాట్లాడాడో, ఏ వర్తమానం వాళ్ళకి ఇచ్చాడో, అపోస్తుల ద్వారా ఇవ్వబడిన వర్తమానాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నాం. అదే ప్రవక్తకి ఇవ్వబడింది, అదే ప్రవక్త దగ్గర నుండి ఈరోజు మనం పొందుకొని ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడిగా ఉన్నప్పుడు నిజంగా ఆయన ఆ రోజు చేసిన కార్యాలనే ఈరోజు మన జీవితంలో చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సో ఆ కార్యాలని మనం గ్రహించగలిగే స్థితికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ కార్యం గురించి గత ఆగస్టులో దేవుడు చూపాడు, మరలా ఆగస్టే ఇది. హల్లెలూయా. మళ్ళీ అలాగే ఆ యొక్క యాక్సిడెంట్ గురించి కూడా 2 నెలల ముందుగానే దేవుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, మనము ఆయన యొక్క ఎన్నికలో ఆయన చిత్తంలో ఉన్నాం కాబట్టి దేవుడు ముందుగానే ప్రతిదీ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరగబోతుందని ముందుగానే తెలియజేశాడు దేవుడు. ఈ రోజున మరి నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా, ఏ విధమైనటువంటి తొందరపాట్లు జరగకుండా ముందుగానే దేవుడు తెలియజేసి ముందుగానే ఆయన బాగు చేశాడని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాక్చువల్గా నేను యాంజియోగ్రామ్కి వెళ్ళటం ఎవరికి ఇష్టం లేదు. నేను యాంజియోగ్రామ్ టెస్ట్కి వెళ్ళటం ఎవరికి ఇష్టం లేదు. నేను బలవంతాన వెళ్ళానే తప్ప, నేను వద్దులే అంటే లేదు చేపించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ నాకెందుకో చేయించుకోవాలనేటువంటి ఒత్తిడి కలిగింది. హల్లెలూయా. గత వారం మీకు గత ఆదివారం కాక ముందు ఆదివారం చెప్పాను నేను యాంజియోకి వెళ్తున్నానని. దానికి ముందు జరిగిందంతా కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో మరి 5వ తారీఖున మా తమ్ముడికి స్టంట్ వేశారు. తనకంతే చేయలాగుతుంది, ఊరికనే జనరల్గా చెకప్ చేయించుకుందామని ఒకడే కారు వేసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. టెస్ట్ చేసి కొంచెం ప్రాబ్లంగా ఉంది, యాంజియో చేయాల్సి వస్తుందని 2 డేస్ సాటర్డే సండే హాస్పిటల్ అడ్మిట్ చేసి మండే యాంజియో చేశారు. స్టంట్ పడిద్దని చెప్పి స్టంట్ వేసేశారు. సో అప్పటి నుంచి కూడా నాకు ఆల్రెడీ ఈ యొక్క ఇండికేషన్ దేవుడు ముందుగానే తెలియజేశాడు. సో అప్పటి నుంచి బాడీ టెస్ట్ చేయించుకుందాం, బాడీ చెకప్ చేయించుకుందాం అనుకుంటూ జూన్ నెలలో నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. అప్పుడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి, మిగతా ఏమీ లేదు. షుగర్కి బోర్డర్లో ఉన్నారని చెప్పారు తప్ప షుగర్ కూడా లేదు. బోర్డర్ కొంచెం కంట్రోల్లో ఉంటే పర్వాలేదు, లేదంటే షుగరు మరి ఎంటర్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఉన్నాను. అయితే గత మార్చి నెల నుండి కూడా మరి చాలా టైట్ షెడ్యూల్లో నేను తిరుగుతూ ఉన్నాను. మీకు అందరికి కూడా తెలుసు, మార్చి నెల నుండి కూడా ఇంచుమించు వారంలో 1 రోజు ఖాళీ దొరకటమే కష్టంగా ఉంది. అలాగే నేను నా షెడ్యూల్ ఇచ్చేసాను మీటింగ్స్ కొరకు. మన జరిగే 3 స్థలాలు కానివ్వండి, ప్రత్యేక కూడికలు కానివ్వండి, ఈతకోట, విశాఖపట్నం, కురుపాం, ఇలాగా కనీసం ప్రతి నెలలో 2 బయట ఊర్లు, అదొక 3-4 రోజులు మనకున్నటువంటి మీటింగ్స్ కానీ ఇవన్నీ ఈ రీతిగా జరుగుతున్నాయి. నాకు బాడీ చెకప్కి టైం కుదరలా. జూన్ నెలలో నేను బాడీ చెకప్ చేయించుకున్నాను. కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందన్నారు. నేను ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయలే, ఇంట్లోనే చేయించుకున్నాను బ్లడ్ టెస్ట్ ఇంట్లోనే. సో ఆ బ్లడ్ టెస్ట్ ఇలాగ అని చెప్పి రిపోర్ట్స్ని మన జ్యోతి సిస్టర్ గారికి
నేను చెప్పడం జరిగింది, సిస్టర్ ఇలాగా రిపోర్ట్స్ అంటే పాస్టర్ గారు నాకు పెట్టండి, నేను ఒకసారి మా డాక్టర్ గారికి చూపిస్తా అన్నారు. సిస్టర్ డాక్టర్ గారికి చూపించినప్పుడు ఒకసారి ఎందుకన్నా మంచిది ఈసీజీ ఎకో చేయించుకోండి, తర్వాత లిపిడ్ ప్రొఫైల్ మళ్ళీ ఒకసారి వీలైతే డాక్టర్ గారు రిఫర్ చేస్తే మళ్ళీ చేయించుకోమన్నప్పుడు ఇంచుమించు ఆ డాక్టర్ గారు సలహా ఇచ్చినాక 4 రోజుల పైన దాటిపోయింది, 1-2 నెలలు అవుతుంది. సరే ఎక్కడ చేయించుకుందామంటే అక్కడ ఒక చోట చేయించుకుందామంటే సరికే సిస్టర్ అయిన మళ్ళీ నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, ఫస్ట్ గా నేను కనుక్కొని చెప్తాను ఎక్కడ చేయించుకోవాలో. అన్ని చోట్ల ఈసీజీకో టెక్నీషియన్సే చేస్తున్నారు, కానీ డాక్టర్ యొక్క మరి పర్యవేక్షణలో జరిగితే బాగుంటుంది కాబట్టి అది నేను కనుక్కొని చెప్తా అన్నారు. సో ఇక నేను ఇంకెక్కడ కనుక్కోలేదు, ఎందుకంటే కనుక్కునేంత తీరు కూడా మనకు లేదు. సడన్గా ఒక రోజున సిస్టరు చెప్పారు, మంగళగిరిలో మరి డాక్టర్ గారు ఉన్నారు మాస్టర్ గారు, ఇలాగ వెళ్ళండి అని చెప్పినప్పుడు మరి నేను అక్కడికి వెళ్ళటం, ఆయన మాట్లాడి రిపోర్ట్స్ అన్నీ చూసి ఆ రోజు నాతో పాటు ఆనంద్ గారు వచ్చారు. ఆ ఎకో టెస్ట్ చేసి ఆయన డాక్టర్ గారు అన్న మాట ఏంటంటే, మీ గుండె చాలా బాగుంది, మీ ఈసీజీ రిపోర్ట్ బాగుంది, ఎకో రిపోర్ట్ బాగుంది, మీ గుండెకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, మరి మీకేమన్నా ఇబ్బంది ఉందా? కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే ఉన్నాయి, అవి తగ్గిపోతే మెడిసిన్ ఇస్తాను, మీరు కోర్స్ వాడండి, దాన్ని బట్టి నేను చేయాలి చెప్తాను అన్నప్పుడు, మీకు ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది అన్నప్పుడు చెప్పా. ఎప్పుడన్నా ఒకసారి కొంచెం అలాగా పెయిన్ వస్తుంది అనుకుంటే పట్టేసినట్టుగా ఉంటుంది, కొంచెం ఆయాసం వచ్చినప్పుడు ఆ పెయిన్ వస్తుంది అన్నప్పుడు ఆయన అన్నాడు, పెయిన్ ఇక్కడే ఉంటుందా పైకి వస్తుందా అన్నాడు. ఆ పై వరకు గొంతు వరకు వస్తుంది నాకు పెయిన్. ఆయన అది విని, మీరు చెప్పే లక్షణాలు అయితే నేను బుక్లో ఏ చదివానో హార్ట్ ప్రాబ్లంకి అలాగే యాజిటీస్గా ఉన్నాయి, నేనైతే యాంజియోగ్రామ్ ప్రిఫర్ చేస్తాను పాస్టర్ గారు, డౌట్ లేకుండా చేయించుకోండి అన్నారు. డౌట్ లేకుండా మీరు ఆలోచించుకొని మీరు ఎప్పుడు అనుకుంటారో అప్పుడు రండి అని చెప్పి మరలా ఆయన 1-2 బ్లడ్ టెస్టులు రాయటం జరిగింది. అవి చేయించుకొని మరలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన, చేయించుకుంటే మంచిది పాస్టర్ గారు, రిపోర్ట్స్ బట్టి అయితే ఏమీ లేదు, కానీ మీరు చెప్పిన లక్షణాలను బట్టి అయితే మీరు చేయించుకుంటే డౌట్ లేకుండా ఉంటుందన్నారు. అని ఆయన, నేను త్వరపడటానికి రీజన్ కూడా చెప్తున్నా, నేను 20వ తారీఖున అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను, ఈలోపు మీరు వస్తే నేను ఎన్ఆర్ఐలో మీకు చేసేసి పంపిస్తాను, నేనే దగ్గరుండి నేనే చేసి పంపిస్తాను, మీరు ఏ రోజున మార్నింగ్ 8:30కి రండి అన్నప్పుడు, ఆయన 20వ తారీఖు వెళ్ళిపోతున్నాను కదా, దాని ముందు వారంలో నేను హాస్పిటల్కి వెళ్ళాను. అప్పటికి 13-14 నేను తిలార్ మీటింగ్స్ ఇచ్చాను, విశాఖపట్నం తిలార్ మీటింగ్స్ ఇచ్చాను. కాబట్టి ఆ మీటింగ్స్ ముగించుకొని 15 ఉదయానికి వస్తాను, 15 ఆగస్ట్ 15th ఆ రోజు రెస్ట్ తీసుకొని 16వ తారీఖున జాయిన్ అవుదామని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. ఆయన ఎప్పుడైతే యాంజియోగ్రామ్ అన్నారో వెంటనే నేను హాస్పిటల్లో బయలుదేరిన వెంటనే రిపోర్ట్ని, ఆయన చెప్పిన విషయాన్ని, ఈ రిపోర్ట్స్ అన్నిటిని కూడా ఆశీష్ గారికి పెట్టాను. అలాగే వెంటనే జ్యోతి సిస్టర్ కూడా రాత్రి 10:30 అవుతుంది హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు ఫోన్ చేసి మాట్లాడి, సిస్టర్ ఎలాగంటే చేయించుకోండి పాస్టర్ గారు, మంచిదే, డౌట్ లేకుండా ఉంటుంది, ఎందుకంటే టైంకి నిద్ర, టైంకి భోజనం లేకపోయినా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కాబట్టి చేయించుకోండి అని చెప్పి సిస్టర్ కూడా సలహా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 11:30కి ఆశీష్ గారు ఫోన్ చేశారు, బ్రదర్ రిపోర్ట్స్ చూశాను, అన్నీ నార్మల్గా ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, కొంచెం షుగర్కి దగ్గరలో ఉన్నాం, కాబట్టి డాక్టర్ గారు ఏం చెప్పారంటే యాంజియో అంటే, నేను సజెస్ట్ చేస్తున్నాను యాంజియో చేయించుకో, డౌట్ లేకుండా చేయించుకో, కాకపోతే ఇప్పటి నుంచే నీ లైఫ్ స్టైల్ ఫుడ్ అనేది మార్చాలని చెప్పి ఇంచుమించు ఆయన 1 అరగంట మాట్లాడటం జరిగింది. సో ఆయన చేయించుకోమన్నారు. తర్వాత 2 రోజుల తర్వాత మార్క్ పాస్టర్ గారు ఫోన్ చేశారు. మాటల సందర్భంగా, బ్రదర్ ఇలాగా అంటే, చేయించుకో బ్రదర్, చాలా మంచిది, నాకు అలాగా నేను వేరే దాని గురించి వెళ్తే నాకు అలా బయటపడింది, బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు, కాబట్టి చేయించుకోమని చెప్పడం జరిగింది. సో ఇంటికి వచ్చిన తర్వాత సిస్టర్ అంటే యాంజియో వద్దు, ఎందుకంటే అంత ఇబ్బంది ఏం లేదు కదా,
తర్వాత తెలిసిన వాళ్ళకి ఎవరు చెప్పినా యాంజియో ఎందుకు, ఏమైందని, ఏమంత వయసు ఎంత ప్రాబ్లం ఉందా, షుగర్ ఉందా లేదు, బీపీ ఉందా లేదు, ఏముంది, ఏమి అలవాట్లో, ఎందుకు హార్ట్ ప్రాబ్లం వస్తుంది, రాదు, వద్దు ఇనేటువంటివి. కానీ నేనైతే నాకు మాత్రం చేయించుకోవాలి. నేను అసలు యాక్చువల్గా యాంజియో అనుకోలేదు, కానీ టీఎంటీ చేయించుకుందాం అనుకున్నా, థ్రెడ్మిల్ టెస్ట్. దాంట్లో తేడా వస్తే అప్పుడు నెక్స్ట్ యాంజియోకి వెళ్ళొచ్చు. అయితే డాక్టర్ గారు కూడా అది వద్దని చెప్పారు. డాక్టర్ గారు కూడా ఆ రిపోర్ట్ కూడా నమ్మడానికి లేదని చెప్పారు. సో యాంజియోకి ఫిక్స్ అయిపోయాను. 16వ తారీఖు అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. అయిపోయి నేను మీటింగ్కి వెళ్ళిపోయాను. మీటింగ్కి వెళ్ళే ముందు ఓబేద్ గారితో మాట్లాడాను, నేను పాస్టర్ గారితో. ఆయన మొన్న సోమ మంగళ బుధ అనుకుంటా, సోమ మంగళ బుధవారాలు లేకపోతే మంగళ బుధ గురువును ఆలమూరులో మీటింగ్స్ ఉన్నాయి. ఆ షెడ్యూల్ గురించి మాట్లాడుతూ, ఆ మీటింగ్స్ అయినాక ఇటు రావటము ఇంటర్నెట్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, తర్వాత నేను వెళ్ళే ప్రోగ్రాం గురించి మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో నేను చెప్పా, లేదు బ్రదరు నేను 15 వెళ్ళిపోవాలి విజయవాడ, 16న ఇలా చేయించుకోవాలన్నప్పుడు ఆయన ఏం చేశారంటే షాలేం బ్రదర్కి ఫోన్ చేశారు. ప్రతి కథలకి వెనకాల దేవుడు ఉంటాడు అనే దానికి నేను చెప్తున్నాను. షాలేం బ్రదర్కి ఫోన్ చేసి, షాలేం బ్రదర్ కారు విశాఖపట్నంలో ఉంది, మీరు విశాఖపట్నం వస్తారు, మీటింగ్ చూసుకుంటారు కాబట్టి మరి వీలైతే షాలేం బ్రదర్ని అడుగుతాను, పంపిస్తాను. బ్రదర్ వచ్చి అక్కడి నుంచి మిమ్మల్ని శ్రీకాకుళం, విశాఖపట్నం నుండి శ్రీకాకుళం తీసుకొస్తారు, ఎందుకంటే నేను అక్కడి నుంచి బస్కి వెళ్ళాలా అని చెప్పి. సరే అన్న తర్వాత ఓకే అన్నాను. షాలేం బ్రదర్ వచ్చారు. ఆ రోజున నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు, నేను విశాఖపట్నమే కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ప్రియులారా, పరిచర్యకి వెళ్ళినప్పుడు ఒకరికి భారంగా ఉండాలంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. ఒకరికి భారంగా ఉండటం ఇష్టం ఉండదు. సాధ్యమైనంత వరకు మిగిలిన ఆప్షన్స్ నేను చూసుకుంటూ ఉంటా, సాధ్యమైనంత వరకు. ఎందుకంటే ఎత్తోళ్ళ మీద మనం భారంగా ఉండకుండా అక్కడ నేను ఉండటానికి కానీ చేయటానికి కానీ ఏ విధమైనటువంటి అవకాశాలను చూసుకుంటా. విశాఖపట్నం వెళ్ళాను అనుకోండి, ప్రారంభం నుండి విశాఖపట్నం ఎంట్రన్స్ నుండి చివరి వరకు నా 3 సిస్టర్స్ ఉన్నారు. ఒకళ్ళు ఈ ఎంట్రన్స్లో ఉన్నారు, ఒకళ్ళు ఆ చివరు ఉన్నారు, ఇంకొకళ్ళు మధ్యలో ఉన్నారు. ఇంచుమించు నేను మీటింగ్కి వెళ్ళి అక్కడ ఉండాల్సిన పరిస్థితి వస్తే వెళ్ళినటువంటి సేవకులకి భారంగానో లేకపోతే హోటల్ బుక్ చేయడానికి నేను ఒప్పుకోకుండా ఇంచుమించుగా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఎప్పుడు అక్కడే ఉంటా, ఎందుకంటే నాకు ఆ స్వతంత్రం వాళ్ళకి ఉంది, నాకు ఉంది కాబట్టి నేను వెళ్తూ ఉంటా. అలాగే ఆ రోజు నైట్ ఒక సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండి, మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి, రెండో రోజు ఉదయం షాలేం బ్రదర్ నన్ను తీసుకొని వెళ్ళారు. కారులో శ్రీకాకుళం తీసుకొని వెళ్ళటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం ముందుకు జరి కూర్చోండమ్మా, మ్యాక్సిమం ఎదరు ఖాళీ లేకుండా ముందుకు జరగండి. ఉదయాన్నే కారులో ఇక శ్రీకాకుళం మీటింగ్కి వెళ్తున్నాను. వెళ్తూ సరిగ్గా ఏ రూట్లో వెళ్ళామంటే మా చెల్లెళ్ళ ఇంటి మీద నుండి వెళ్ళాము. మేము వెళ్తా చెల్లెళ్ళ ఇంటి మీద నుండి వెళ్ళాము. నైట్కి మరలా విశాఖపట్నంలో నాకు మీటింగ్ ఉంది. ఆ నైట్ విశాఖపట్నం మీటింగ్కి రావాలి. మా చెల్లెళ్ళ ఇంటి మీద నుండి బ్రదర్తో అన్న, ఆ బ్రదర్ ఏమన్నారు, పాస్టర్ గారు శ్రీకాకుళంలో మిమ్మల్ని బస్ ఎక్కిచ్చేసి నేను కారులో మళ్ళీ అటు వెళ్ళిపోతానండి అన్నారు. సర్లే అన్న. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళా షాలేం బ్రదర్ ఏమన్నారంటే, పాస్టర్ గారు వీలైతే నేనే మళ్ళీ మిమ్మల్ని కారులో విశాఖపట్నంలో దింపేస్తాలేంటి, దింపేసి అక్కడ వాళ్ళ అమ్మాయి ఉంది, నేను మా అమ్మాయి దగ్గర ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతానని చెప్పారు. మేము శ్రీకాకుళం వెళ్ళి రిటర్న్లో వస్తున్నప్పుడు కొంచెం ఎర్లీగా వచ్చేసాం. 4:30 కల్లా విశాఖపట్నం వచ్చేటప్పటికి మళ్ళీ నాకు నైట్ 7 గంటలకి మీటింగ్ ఉంది సింధియాలో. సరే డైరెక్ట్గా మళ్ళీ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మరి ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఆన్ ది వేనే కదా అని చెప్పి మా చెల్లి దగ్గరికి వెళ్దామని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో 1 గంట కూర్చున్నాం. మన సహోదరులు అక్కడ రెడీ అయ్యారు. అక్కడ రెడీ అయిపోయి మీటింగ్కి వచ్చేస్తాం. ఆ 1 అవర్ నేను జస్ట్ మా సిస్టర్తో మాట్లాడుతూ చెప్పాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాగా 16 ఉదయం యాంజియో చేయించుకోవడానికి
వెళ్తున్నాను అంటే నీకేం ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే కొంచెం రిపోర్ట్స్ ఈసీజీ కానీ యాంజియోగా ఎక్కువ కానీ నార్మల్గానే ఉంది, బట్ ఎందుకో డౌట్ లేకుండా చేయించుకుందాం అనుకుంటే చేయించుకో మంచిదే కదా అంది. ఆ సమయంలో మా బావగారు ఇంట్లో లేరు, ఆయన ఇండస్ హాస్పిటల్ యొక్క జనరల్ మేనేజర్ విశాఖపట్నం. మామూలుగా ఫోన్ చేసి ఆయన ఇంట్లో ఉండుంటే నేను చెప్పేవాడిని అప్పుడు పరిస్థితి ఎలా ఉండునో. చెప్పేసి వచ్చేసాను. ఆ రాత్రి మీటింగ్ చూసుకున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు 3 కోడికలు కూడా అద్భుత రీతిగా జరిగించాడు. రాత్రి బయలుదేరి 15వ తారీఖు ఉదయం 5:30 కల్లా నేను విజయవాడ వచ్చేసాను. ఆ రోజు ఇంట్లోనే ఉన్నా. నైటు నేను ఇక అపాయింట్మెంట్ కోసం డాక్టర్ గారికి ఫోన్ చేశాను. ఉదయం 8:30కి ఆయన మరి ఎన్ఆర్ఏలో ఉంటారా అంటే ఉంటారు అమ్మని చెప్పడం జరిగింది. దానికి రెడీ అయినటువంటి సమయంలో అరౌండ్ 10 o'clockకి విశాఖపట్నం నుండి మా బావగారు ఫోన్ చేసి, నీకు యాంజియో ఏంటి, నీకేం ప్రాబ్లము, రిపోర్ట్స్ అన్నీ చేయించుకున్నావా, సెకండ్ ఒపీనియన్ తీసుకున్నావు అంటే లేదు బావగారు ఏం లేదు అంటే, ఎందుకు నీకు అంత డౌట్గా ఉంటే ఆయుష్ హాస్పిటల్లో నేను మాట్లాడతాను, డాక్టర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళు, సిటీ యాంజియో అని ఇప్పుడు టెస్ట్ ఉంది, స్కాన్ లాగా, సిటీ స్కాన్ లాగా, అది చేయించుకో, యాంజియో ఎందుకు అని చెప్పడం వెంటనే అప్పటికప్పుడు మా ప్లాన్ మారిపోయి అసలు యాక్చువల్గా మీకు తెలుసు, నేను సిస్టర్ని కూడా వద్దు నేను వెళ్ళిపోతాను, నేను మన సహోదరులు ఎవరో తీసుకొని వెళ్ళిపోయి టెస్ట్ చేయించుకొని వచ్చేస్తాను, నువ్వు కూడా సెలవు పెట్టవద్దు వెళ్ళిపోవని చెప్పాను నేను. అయితే లేదులే వస్తానని చెప్పి సెలవు పెట్టింది. ఉదయం 10 గంటలకి హాస్పిటల్కి వెళ్ళాము. అప్పటికి ఆయన మా బావగారు వాళ్ళ ఎండి గారితో ఇక్కడ హాస్పిటల్కి ఫోన్ చేయించడం, అపాయింట్మెంట్ తీసుకోవటం. ఆయన రిపోర్ట్స్ చూసి చెప్పిన విషయం ఏంటంటే, మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం లేదు, మీకు హార్ట్ అటాక్ రాదు. చూడండి, డాక్టర్స్ చెప్పిన విషయం ఇది. మీ రిపోర్ట్స్ అలా ఉన్నాయి, కొంచెం కొలెస్ట్రాల్ ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి, కోర్స్ వాడుకుంటే సరిపోతుంది. మీకేంటి ప్రాబ్లం అంటే చెప్పాను. అప్పుడప్పుడు ఎప్పుడో నెలలో ఒక్కసారో కొంచెం పెయిన్ వస్తుంది, గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటాను నేను, కాకపోతే టైంకి నిద్ర, టైంకి తినను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంత బిజీ షెడ్యూల్లో ఉన్నా నేను అన్నప్పుడు ఆయన నేను చెప్పిన లక్షణం విని, మీ గుండె బాగుంది, మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం లేదు, కానీ మీరు చెప్పిన లక్షణాలు మాత్రం ఆలోచింపజేస్తున్నాయి, కాబట్టి యాంజియోకి నేను ప్రిఫర్ చేస్తున్నాను అంటే సిస్టర్ అంది, మరి స్కానింగ్ ఏదో వచ్చిందంట కదండి, అది చేయించుకోండి, మా దగ్గర ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఓకే అది అంటే చేస్తానమ్మా, మీరు ఆలోచించుకొని 10 minutesలో చెప్పండి, ఒకవేళ సిటీ స్కాన్లో కనుక తేడా ఉంటే మళ్ళీ యాంజియోకి వెళ్ళాలి, రెండిటికి సేమ్ రిస్క్, రెండిటికి సేమ్ కాస్ట్, రెండు సేమే, మీరు నిర్ణయం చేసుకున్నాను. అనగానే వెంటనే నేను మాట్లాడకుండా స్కాన్ ఏం లేదు యాంజియో చేయించుకుంటాను రెడీ చేశానంటే ఇమ్మీడియట్గా ఆయన ఇన్పేషెంట్గా రాసేసాడు. 12 గంటలకి అడ్మిట్ అయిపోయిన హాస్పిటల్లో. 2:30కి మరి యాంజియో చేశారు. యాంజియో చేసినప్పుడు డాక్టర్ గారు నాతో మాట్లాడుతూనే ఉన్నారు, ఇదిగోండి ఇలా ఉంది ఇలా ఉందని చెప్తున్నా, స్క్రీన్ మీద చూస్తూ ఉన్నా, ఇదిగో మీ పక్కన ఇది ఉందని. అయితే ప్రాబ్లం ఇష్యూ నాకు చెప్పలేదు. అయిపోయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఒక టెక్నీషియన్ వచ్చి, సార్ మీరు పాస్టర్ గారు అంటే కదండి, అవునన్న అన్న తరకు ఎలా ఉందండి అంటే, నాకు ఇబ్బంది ఏం లేదండి, మీకేమైనా అలవాట్లు? నాకేం అలవాట్లు, నాకు ఏం అలవాట్లు లేవు. మరి బీపీ కానీ షుగర్ కానీ లేదన్న. మరి బీపీ షుగర్ లేకుండా ముందనమాట, అయిపోయినాక కాదు, ముందు ఒక ఆయన జూనియర్ డాక్టర్ వచ్చి, మీకు ఏమి లేకుండా యాంజియోకి ఎందుకు వచ్చారన్నాడు. మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉండి ఏ ఎక్క తేడా లేకుండా యాంజియోకి ఎందుకు వచ్చారన్నాడు. నాకు కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది కలుగుతుందని చెప్పాను. అయిపోయిన తర్వాత ఆయన వచ్చి, కొంచెం ప్రాబ్లం ఉంది ఫాస్ట్ గారు, అయితే ఏం చేయాలన్నది డాక్టర్ గారు మీతో మాట్లాడతారన్నారు. ఇమీడియట్గా నన్ను ఐసీకి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఒక పావు గంటకి నేను నార్మల్గానే ఉన్నా, నాకు ఈ చెయ్యి ఒక్కడు తప్ప మిగతా అంతా కూడా నాకు ఇబ్బంది ఏం లేదు. అది చేసేటప్పుడు కూడా ఇంజెక్షన్ చేస్తున్నాము, పెయిన్ వస్తుంది అన్నారు. అది ఎప్పుడు చేశారో కూడా నాకు తెలీదు. పెయిన్ తర్వాత ఇంజెక్షన్ పట్టుకుని ఇంకో ఇంజెక్షన్ తీసుకొని వస్తుంది, ఇదేనా నొప్పి వచ్చేదని అడిగా.
ఆ నర్స్ అంటది, ఇందాక ఇంజెక్షన్ చేసేసాం, మీకు నొప్పి రాలేదా అంది. నాకేం తెలియలేదమ్మా అన్న తర్వాత సిస్టర్ వచ్చింది నా దగ్గరికి. వచ్చి డాక్టర్ గారు చెప్పారంటే ఏదో ప్రాబ్లం ఉందన్నారు, కొంచెం ప్రాబ్లం ఉందన్నారు, ఇంకేం చెప్పలేదంటే ఒక బ్లాక్ ఉంది, 85% బ్లాకేజ్ ఉంది, స్టంట్ వేయాలంట. రెండవది 60% బ్లాక్ ఉంది, దానికి ఏదో ట్రీట్మెంట్, క్లీన్ చేసేటువంటి ట్రీట్మెంట్ ఏదో, దానికి వైర్ ఏదో వేయాలి, లేదంటే స్టంట్ కూడా వేయాల్సిన అవసరం వస్తుంది అన్నారు. ఏం చేయమంటారని అడిగారు. డాక్టర్ గారు వెంటనే ఈ బావగారు కూడా ఫోన్ చేసి వాళ్ళతో ఇండస్ హాస్పిటల్ ఎండి గారితో కూడా మాట్లాడారు. మరి ఏం చేయమంటారని అడిగారు. ఏం చేయమంటారు ఉంది, వేసేసేమని అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే దానికి అప్రూవల్ పెట్టేసాము. రెండో రోజు మధ్యాహ్నం దేవుని కృపను బట్టి మరలా అదే సమయానికి స్టంట్ వేయడానికి తీసుకెళ్లారు. స్టంట్ వేసేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రెండు పరిస్థితుల్లో కూడా నాకేమన్నా అయిద్దాం అన్నటువంటి భయం అయితే నాకు లేదు. ఒకటే నేను ఎప్పుడు చెప్తా, ఎత్తబాటు కొరకు మనం నిర్ణయించబడితే గంటకి 30 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా చావం. ఎందుకు? దేవుడు మరణము చూడకుండా కొనిపోబట్టానికి మనం నిర్ణయించినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ ఈ భూమి మీద ఆయన పరిచర్య నా జీవితంలో, ఆయన కొరకు నేను చేసే పరిచర్య ముగించబడితే నా మరణాన్ని ఎవరు ఆపలేరు. అవునా కాదా? చాలా మంది మాటపడి భయపడుతూ ఉంటారు. నేను దేనికి భయం? మనం వచ్చింది ఆయన చిత్తం చేయడానికి. ప్రభువారు అంటాడు కదా, అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చాను అన్నాడు. నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చాను, నిన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నీవు వచ్చావు. దాన్ని నెరవేర్చటమే మన యొక్క పని, మన యొక్క బాధ్యత. అయితే ఆ బాధ్యతను మనం ఎప్పుడు ప్రారంభించాలి? ప్రారంభించడానికి ముందు మన సొంత ఆలోచనలు బట్టి, మన సొంత తలంపులను బట్టి అటు ఇటు మనం తిరుగుతుంటాం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క బయలుపాటు, దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితంలో కలిగి ఉంటామో, అసలు మనమేంటో, మన యొక్క పనేంటో మనం ఎరగలుగుతాం. హల్లెలూయా. ఇదే కార్యాన్ని నేను లాస్ట్ నా యొక్క ఆఖరి మెసేజ్ విశాఖపట్నంలో నేను మాట్లాడాను. నేను యాంజోకి వెళ్ళే ముందు 14వ తారీఖు రాత్రి విశాఖపట్నంలో సింధ్యాలో నేను మాట్లాడాను. చాలామంది అంటారు, బ్రదర్ నేనేంటి అర్థం కావట్లా, నా పరిస్థితి అర్థం కావట్లా, నా భవిష్యత్తు ఏంటి అర్థం కావట్లా, మా కుటుంబం ఏంటి అర్థం కావట్లా. నీకు అర్థం కావాల్సింది నువ్వు కాదు, మొదట దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నీకు అర్థమైతే, దైవత్వం యొక్క ప్రత్యక్షత నీకు ఇవ్వబడితే, ఆ దేవునిలో భాగమైన నీవెవరో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఏలేంటో అర్థం కావట్లేదు, ఏలేంటో అర్థం కావట్లేదు అంటే ముందు శరీరాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఈ శరీరాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ శరీరంలో ఇవ్వబడినటువంటి, ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవం ఏంటో, దీని యొక్క పని ఏంటో అర్థమవుతుంది. హల్లెలూయా. క్రీస్తు శరీరంలో మనం సభ్యులుగా ఉన్నప్పుడు మొదటగా మనం ఆ యొక్క బయలుపాటును మనం పొందుకున్నప్పుడు, దైవత్వం యొక్క ప్రత్యక్షతను మనం పొందుకున్నప్పుడు మనమేంటో మనకు అర్థమవుతుంది, మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది, ఎందుకొరకు మనం బ్రతుకుతున్నామో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క బయలుపాటు అగ్నిస్తంభము ద్వారా దమస్కు మార్గంలో దేవుడు పౌలును దర్శించినప్పుడు, సౌలు పౌలుగా మారినప్పుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, అప్పుడు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంతకుముందు చంపడానికి వెళ్ళినోడు ఇప్పుడు ఏమంటున్నాడు? చావే లాభం అంటున్నాడు. దేవుని చిత్తము, దేవుని బయలుపాటు ఎరగక ముందు చంపడానికి ప్రయత్నం చేశాడు. దైవత్వం యొక్క బయలుపాటు పొందుకున్న తర్వాత చనిపోవడానికి సిద్ధపడ్డాడు. అదే వ్యత్యాసం. ప్రత్యక్షత కలిగిన వానికి, ప్రత్యక్షత లేని వానికి ఉన్నటువంటి వ్యత్యాసం. వాక్య ప్రత్యక్షత మన జీవితంలో కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నాకేమీ భయంగానే ఇబ్బందిగా లేదు. ఒకటి ఏమవదు,
నేనేమనుకున్నానంటే నాకు ప్రాబ్లం ఉందని నాకు అర్థమవుతుంది, నా గుండెలో ఏదో ప్రాబ్లం ఉంది నాకు అర్థమవుతుంది, కానీ స్టంట్ పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. సమ్ బ్లాకేజ్ ఉంటుంది, కానీ ఇప్పటి నుంచే టెస్ట్ చేయించుకుంటే మెడిసిన్స్ వాడచ్చు, మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవుతుందని మాత్రం నేను ఆలోచించేసా, కానీ స్టంట్ పడుతుందని నేను అనుకోలే. కానీ పడటం దేవుని చిత్తం. హల్లెలూయా. అది పడటం దేవుని యొక్క చిత్తం, దాన్ని ఎవరు కాదనలేరు. అయితే దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడని మాత్రం నేను చెప్పగలను. ఏంటి దేవుడు చేసిన అద్భుతం అంటే, హల్లెలూయా, నేను ఏ టెస్ట్కి వెళ్ళకుండా ఏమీ చేయించుకోకుండా ఉండి, ఏ మీటింగ్లోనూ ఉండి, ఈ మధ్య మీకు తెలుసు కనీసం ఫోన్ సిగ్నల్ లేని ఏరియాకి వెళ్తున్నాను. హల్లెలూయా. ఈవెన్ ఫోన్ సిగ్నల్ ఒక రోజు కూడా అక్కడ సిగ్నల్ దొరకదు. అటువంటి ఏరియాలోకి వెళ్ళి, అడవుల్లోకి వెళ్ళి, ఆ ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఏదైనా హార్ట్ అటాక్ వస్తే ఏంటి పరిస్థితి దేవునికి తెలుసు. ఆ పరిస్థితి రానియటం ఆయన ఇష్టం కాదు, రావటం ఆయనకి ఇష్టం కాదు, ఇష్టం లేదు. అందుకే దేవుడు ముందుగానే హెచ్చరించాడు. హల్లెలూయా. ఆ టెస్ట్కి వెళ్ళాలి, అంతరంగంలో ఒత్తిడిని బట్టి చేయించుకున్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలిసిన సేవకులు అనేక మంది ఫోన్ చేసి, బ్రదర్ ఏంటి మొన్న మేము లైవ్లో చూసాం, మీరు మొన్న ఆ శ్రీకాకుళంలో ఉన్నారు, తర్వాత విశాఖపట్నంలో ఉన్నారు, అంతకుముందు ఎక్కడున్నారు, ఏంటి సడన్గా ఎప్పుడైంది 2 రోజుల్లోనే? అవును బ్రదర్. ఏమైంది? ఏమవలా. ఎందుకంటే హార్ట్ అటాక్ లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి స్టంట్ వేయించుకోలే నేను. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన ఇండికేషన్ బట్టి, మరలా చెప్పా కదా ఇందాక, సంవత్సరం క్రితమే దేవుడు నాకు చూపించిన దాన్ని బట్టి, ఆ ఒత్తిడిని బట్టి నేను మరి చెకప్కి వెళ్ళటం జరిగింది. ఆ యొక్క చెకప్లో దేవుడు చూపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవంగా దేవుని దృష్టిలో మనం చూస్తే, దేవుడు ఆదికాండము 1వ అధ్యాయంలో మానవుని సృజించినప్పుడు ఆ మానవుడికి తెల్లంటికలు లేవు. హల్లెలూయా. ఆ మానవుడికి తెల్లంటికలు కలిగి ఉండాలని దేవుడు ఆలోచన చేయలే. ఆ మానవుడికి స్పెట్స్ ఉండాలని దేవుడు ఆలోచన చేయలే. ఆ మానవుడికి గుండెలో స్టంట్ పడాలని దేవుడు ఆలోచన చేయలే. ఒక పరిపూర్ణమైన మానవుని తయారు చేశాడు దేవుడు. అక్కడ ఆయన యొక్క స్వరూపంలో తయారు చేశాడు. ఎందుకంటే దేవుడికి వైట్ హెయిర్స్ ఉండవు. అదేంటండి? హల్లెలూయా. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోవినవై ఉన్నాయిగా. హల్లెలూయా. అవి నెరిసిన వెంట్రుకలు కాదు. ప్రవక్త చెప్తున్నాడు కదా. హల్లెలూయా. ఆ యొక్క సుప్రీం జడ్జ్కి, హల్లెలూయా, ఆ సుప్రీం జడ్జ్ ఆ యొక్క న్యాయస్థానంలో న్యాయాధిపతి కూర్చున్నప్పుడు ఒక తెల్లని విగ్గును ధరించుట. హల్లెలూయా. దాన్ని మనం బ్రిటిష్ ఎంపైర్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి సూచనగా, అత్యున్నతమైన న్యాయాధిపతికి సూచనగా ఆయన తెల్లని విగ్గును ధరించున్నాడు అంటున్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనం పోగొట్టుకున్నటువంటి స్థితిని బట్టి, ఏదేనిలో మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి మరి మనకి పరిస్థితులన్నీ కూడా కలిగినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన యొక్క ఆశ, మన యొక్క ఆలోచన తిరిగి మరలా ఏదేనికి వెళ్ళుట. హల్లెలూయా. తిరిగి మరలా ఏదేనికి వెళ్ళుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నిజంగా దేవుడు నా యొక్క జీవితంలో అద్భుతాన్ని చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మరి కొంతమంది సేవకులు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీ పరిచయం మాకు చాలా అవసరం ఉంది, మీకు ఇప్పుడేమన్నా అయితే అలాగా, దేవుడు త్వరలోనే మరలా మా మధ్యకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మరి సంఘం అందరూ కూడా నా కొరకు ప్రార్థించారు. అందుని బట్టి మరి మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క వేదిక మీద ఉండి లైవ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు అందరూ, ఈతకోట సంఘం, అలాగే మన సహోదరులు విశాఖపట్నంలో ఉన్నటువంటి సంఘం కానీ, అలాగే మరి విషయం తెలియగానే ఢిల్లీలో ఆశీష్ గారికి సిస్టర్ మెసేజ్ చేసింది. సిస్టర్కి మెసేజ్ చేయగానే వెంటనే మరి ఆశీష్ గారు వాళ్ళ మిసెస్ ఇద్దరు కూడా ఫోన్ చేసి మరి సిస్టర్తో అలాగే జాయ్తో వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఆ యొక్క యాంజియోకి ఎప్పుడైతే తీసుకొని వెళ్ళారో మేము వెంటనే ప్రేయర్లోకి వెళ్తున్నాం.
ప్రార్థన చేస్తాము. అయిన వెంటనే ఫోన్ చేయమని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఆ రోజు రాత్రి ఆశీష్ గారు ఫోన్ చేసి నాతో మాట్లాడటానికి ప్రయత్నం చేశారు, కానీ నాకు లోపలికి ఫోను అలో చేయలేదు. సో దానివల్ల మాట్లాడలేకపోయాను. మరి వారిని ప్రార్థించారు. వరంగల్ నుండి మార్క్ పాస్టర్ గారు వారి సంఘం ప్రార్థించారు. అనేక మంది దైవ ఓబేద్ గారు వారి సంఘం, రాజవర్ధన్ గారు వారి సంఘం, మోషే గారు వారి సంఘం, కొద్దిమంది కొండమొక్కల యోహాన్ బ్రదర్ వారి యొక్క సంఘం, అనేక మంది దైవ సేవకులు, విశాఖపట్నం ఉన్నటువంటి సంఘాలు, అక్కడున్న 3 సంఘాలు, మరి ఆ సేవకులు కూడా వారు నా కొరకు ప్రార్థించారు. వారందరికీ కూడా నాకు ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజెంట్ 7 days రెస్ట్లో ఉన్నా. 7 days అంటే రేపటికి టెస్ట్ వెళ్ళాలా. హల్లెలూయా. సో నాకు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే గట్టిగా మాట్లాడుతాను. మనమేమో ఈ యాంప్లిఫైర్ కన్నా ఈ యాంప్లిఫైర్ నమ్ముతాను నేను. హల్లెలూయా. అది పవర్ పోదు, కానీ దీనికి పవర్ పోదు, కాకపోతే కొంచెం వీక్ అయింది అంతే. హల్లెలూయా. వీక్ ఏం అవ్వలేదు, కాకపోతే డాక్టర్ ఇచ్చిన సజెషన్ ఏంటంటే గట్టిగా మాట్లాడొద్దని. సో నాకు డాక్టర్స్ ఇచ్చినటువంటి కొన్ని సూచనలు, వే ఆఫ్ ప్రీచింగ్ మార్చండి, లైఫ్ స్టైల్ మార్చండి, ఫుడ్ మార్చండి అన్నీ. హల్లెలూయా. రేపు టెస్ట్కి వెళ్ళాలి, ప్రార్థన చేయండి. ప్రజెంట్ అయితే దేవుని కృపను బట్టి బాగానే ఉంది. కాకపోతే మరి 2 times నాకు చేతికి, మొదటి రోజు యాంజియోకి, తర్వాత స్టంట్కి చేతికి చేశారు. రెండో రోజు చేసినప్పుడు అది ప్రాబ్లం అయ్యి నాకు ఇక్కడ బాగా పెయిన్ వచ్చేసింది. మరి ఆ యొక్క వెయిన్ బాగా డిస్టర్బ్ అయినట్టుంది. దానివల్ల ఈ చైన్ బాగా నేను ఇప్పుడు కూడా కదిలించలేకపోతున్నాను. ఈవెన్ బాటిల్ పట్టుకొని ఎత్తిన పెయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ అవ్వలేదని చెప్పి కాలుకి చేశారు. సో అది మాత్రం పెయిన్ తగ్గలేదు. ఇంకా దేవుని కృపను బట్టి ఈరోజు కొంచెం పర్వాలా. ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. ఎక్కువసేపు మరి ఆ కూర్చొని లెగిసినప్పుడు, నడిచేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. దేవుడు దాన్ని కూడా ముడతాడని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మరి నేను గత ఆదివారం లేకపోయినా మరి సంఘంగా మీరు కూడి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా కొరకు ప్రార్థించారు. నడిపించగలిగినటువంటి మరి సహోదరులను బట్టి, మరి సంఘ పెద్దలను బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి చక్కగా గత ఆదివారం ఆరాధన నడిపించారు మన సహోదరులు వెస్లీ బదురు. అలాగే బుధవారం, శుక్రవారం ప్రార్థనా కొడుకులు నడిపించారు. అలాగే మన దేవకుమార్ గారు. ఇక నేను హాస్పిటల్లో ఉన్న 3 రోజులు ఆనంద్ గారికి అక్కడే ఉండి నా దగ్గరే ఉన్నారు. ఆయన పడుకోవడానికి నా దగ్గర లేకపోయినా అక్కడే, ఎందుకంటే నేనైతే వెళ్ళిపోమని చెప్పాను. నాకు బాగానే ఉంది కదా, నాకేమీ ఇబ్బంది ఏమి లేదు, ఆ చెయ్యి ఒకడే నొప్పి వెళ్ళిపోండి అన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. అయితే ఈతకోట నుండి మన సహోదరులు డేవిడ్ పాల్ బ్రదరును, అలాగే ఎస్తర్ సిస్టర్, వారిరు కూడా హాస్పిటల్లో చెకప్ కోరకని 15వ తారీఖు మా ఇంటికి వచ్చారు. 16వ తారీఖున వాళ్ళు చెకప్ కాదు, కానీ ఇంకా 3 రోజులు మా ఇంట్లో ఉండి వాళ్ళే, ఎందుకంటే సిస్టర్ హాస్పిటల్లో ఉంది. ఇక 3 రోజులు వాళ్ళ ఫ్యామిలీ మా ఇంట్లో ఉండి అన్నీ కూడా చక్కబెట్టారు. నిత్యంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది హాస్పిటల్ దగ్గరికి వచ్చారు, మిమ్మల్ని ఎవరిని కూడా రానిలేదు, ఆ విషయం నాకు తెలుసు. సో అందుకని నేను వెంటనే చెప్పాను, బ్రదర్ గ్రూప్లో పెట్టండి, దయచేసి ఎవరు రావద్దని. ఎందుకంటే మీరు వచ్చినా నా దగ్గరికి రానివ్వట్లా, రోడ్డు మీద కూర్చోవటమే. దేవుని కృపను బట్టి ప్రార్థించిన వారందరికీ కూడా మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామమున పెట్టిన యొక్క ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మునుపటి కంటే అధికమైన పరిచర్య చేయనట్లుగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే బలహీనంగా ఉంది గుండె, ఇప్పుడు బాగు చేశారు. బాగు చేశారంటే తగ్గాలా పెరగాలా? పరిచర్య పెరగాలి. హల్లెలూయా. కృతజ్ఞత అనే దానికి నేను చెప్తా ఉంటా. కృతజ్ఞత కూడికలో నేను పెడతాను. కృతజ్ఞత కూడిక త్వరలో మా కుటుంబంలో జరిగిన 2 ఈ సంఘటనల గురించి. ఎందుకంటే సిస్టర్ విషయమే నేను కృతజ్ఞత కూడిక పెడదాం అనుకునే లోపు నాకు ఇలా అయింది. కృతజ్ఞత కూడిక పెడతా. కృతజ్ఞత కూడిక పెట్టి మన కొరకు ప్రార్థించిన వాళ్ళని, వాళ్ళని పరామర్శించిన వాళ్ళని అందరినీ పిలిచి చక్కగా మంచి భోజనాలు ఏర్పాటు చేసి పెడతాం. నేనంట అది దేవునికి చెల్లించే కృతజ్ఞత కాదు, అది మనుషులకు చెల్లించే కృతజ్ఞత. మీరు ప్రార్థన చేశారు కాబట్టి రండి, నేను సంతోషంగా మీకు ఆతిథ్యం ఇస్తున్నా, భోజనం పెట్టి పంపిస్తాం. దేవునికి చెల్లించే కృతజ్ఞత ఏంటో తెలుసా? హల్లెలూయా. హ్యాస్ గివెన్ ద న్యూ లైఫ్. ఒక క్రొత్త జీవితాన్ని మరలా ఇచ్చాడు దేవుడు.
నూతనమైనది ఇచ్చినప్పుడు దేవునికి చెల్లించే కృతజ్ఞత ఏంటో తెలుసా? ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడమే దేవునికి చెల్లించే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత చెల్లించకుండా నువ్వు బిర్యానీలు పెట్టినా ఉపయోగం లేదు. దేవునికి చెల్లించాల్సిన కృతజ్ఞత చెల్లించకుండా మనుషులకు నువ్వు ఎన్ని ఆతిథ్యాలు ఇచ్చినా, ఎంతకు నువ్వు మనుషులకు కృతజ్ఞత చెల్లించినా ఉపయోగం లేదు. నేను నమ్మేది అది. చెల్లించాల్సిన కృతజ్ఞత దేవునికి. వారు ప్రార్థించారు, మీరందరూ ప్రార్థించారు, కార్యం చేసింది దేవుడు. హల్లెలూయా. నా గుండెని మీరు ఎవరైనా బాగు చేయగలిగారా? లేదు. ఈవెన్ డాక్టర్ కూడా చేయలే. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, ఒక వ్యక్తికి ఆ చెయ్యో కాలో ఎముక ఇరిగింది. డాక్టర్ ఏం చేస్తాడు? రెండింటిని దగ్గర పెడతాడు. కానీ ఆ రెండింటిని అంటించేటువంటి శక్తి, హల్లెలూయా, ఎముక కదలకుండా రాడ్డేస్తాడు, కదలకుండా స్క్రూ వేస్తారు. కానీ దాన్ని అంటించగలిగేటువంటి శక్తి, దాన్ని బాగు చేయగలిగిన శక్తి డాక్టర్ దగ్గర కూడా లేదు, దేవుని దగ్గర ఉంది. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నట్లుగా ఇంకా ఎక్కువగా ఆయన కొరకు నా జీవితాన్ని, నేను నా కుటుంబం పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నాకు తెలిసినట్లుగా కానీ తెలియకుండా కూడా ప్రార్థించినటువంటి దైవ సేవకులకి, వారి సంఘాల అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మరి నా తరపున, మా సంఘం తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నేను ఏ హార్ట్ అటాకో లేకపోతే ఇబ్బంది కలిగి నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి స్టంట్ వేయించుకోలేదు. కానీ మరి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణతో ఏదో ఆ ఒత్తిడితో నేను వెళ్ళి చేయించుకోవటం వల్ల నిజంగా నేను నమ్ముతాను, ఇది అద్భుతమే. ముందుగానే దేవుడు ఒక ఇండికేషన్ ఇచ్చాడు, దాని ద్వారా నేను ముందుకు వెళ్ళటానికి కృపించాడు. నేను నమ్ముతున్నా ఇంకా ఈ సంవత్సరంలో ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయి.